గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం బయోసావర్ట్ నియమం యొక్క అనువర్తనం చూడబోతున్నాం. ఇంతకుముందు క్లాస్లో మనం అసలు బయోసావర్ట్ నియమం ఏంటి, దానికి ముందు అసలు అయస్కాంత ప్రేరణ అంటే ఏంటి, అయస్కాంత సాంద్రత, తర్వాత అయస్కాంత అభివాహం అంటే మనం చూడడం జరిగింది. అయస్కాంత అభివాహము, అయస్కాంత ప్రేరణ అంటే ఏంటి, తర్వాత బయోసావర్ట్ నియమం ఏంటి అనేది చూడడం జరిగింది. ఓకే, సో బయోసావర్ట్ నియమం ప్రకారం ఏదైనా మనం ఒక వాహకాన్ని మనం తీసుకున్నట్లయితే దాంట్లో కరెంట్ ఐ అనేది పాస్ అవుతే దాని చుట్టూ మనకు అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని ఐన్స్టైన్ చెప్పడం జరిగింది. ఆ అయస్కాంత క్షేత్రం ఎంత ఏర్పడుతుంది, పి అనే బిందు వద్ద చిన్న మూలకం డిఎల్ వల్ల ఎంత ఏర్పడుతుంది, డిబి ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఐడిఎల్ sin θ బై ఆర్ స్క్వేర్ అని చెప్పుకోవడం జరిగింది ఇంతకుముందు క్లాస్. ఓకే, డిబి ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఐడిఎల్ sin θ బై ఆర్ స్క్వేర్. ఒకవేళ మొత్తం వాహకం వల్ల ఏర్పడ్డ అయస్కాంత క్షేత్రం పి వద్ద కనుక్కోవాలంటే ఏం చేస్తాం, సమకలనం చేస్తామని చెప్పడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇదే బయోసావర్ట్ నియమాన్ని ఉపయోగించి మనం అనంత పొడవు గల మనం ఇక్కడ విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన తిన్నని సన్నని వాహకం వలన ఏర్పడే అయస్కాంత ప్రేరణ ఎంతనో మనం కనుక్కోవడం జరుగుతుంది. దేన్ని ఉపయోగించి, బయోసావర్ట్ నియమం ఏం చెప్తుంది మనకు, ఏదైనా వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తే దానివల్ల పి అనే బిందు వద్ద ఏర్పడే అయస్కాంత క్షేత్రం చిన్నని మూలకం వల్ల ఎంత ఏర్పడుతుంది, డిబి ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఐడిఎల్ sin θ బై ఆర్ స్క్వేర్ ఇంత ఏర్పడుతుంది. ఒకవేళ మొత్తం కావాలనుకుంటే మొత్తం వాహకం వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రం లేదా అయస్కాంత ప్రేరణ ఎంత, బి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్, దీన్ని సమకలనం చేస్తే వస్తుంది అంతే. ఓకేనా, ఇదే సూత్రాన్ని మనం ఉపయోగించి ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే అనంత పొడవు గల వాహకాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అనంత పొడవు గల వాహకం, దీంట్లో కరెంట్ ఐఎన్ఎస్, ఇది మనకు పొడవైన అనంత పొడవైన ఆకారంలో ఒక వాహకం అన్నట్టు. ఓకేనా, సన్నని. సో దీంట్లో కరెంట్ ఐ అనేది ప్రవహిస్తుంది. దీనివల్ల పి అనే బిందువు వద్ద అయస్కాంత క్షేత్రం లేదా అయస్కాంత ప్రేరణ బి ఎంత అది మనం కనుక్కోవాలి. ఓకే, దాని కొరకు మనం ఏం చేస్తున్నాం, ఈ పటంలో చూసినట్లయితే ఈ అనంత పొడవు గల తీగను మనం ఏం చేస్తున్నాం, చిన్న ముక్కలుగా విడగొడుతున్నాం. అలాంటి ఒక చిన్న ముక్క డిఎక్స్ ని మనం తీసుకోవడం జరుగుతుంది. డిఎక్స్ ఇంతకుముందు డిఎల్ అన్నాం, ఇప్పుడు డిఎక్స్ తీసుకుంటున్నాం. ఓకే, ఇది మొత్తం కూడా ఇంత పొడవు. ఓకే, ఈ తీగలో చిన్న మూలకం డిఎక్స్ మనం తీసుకున్నాం. ఈ డిఎక్స్ వల్ల ఇక్కడ కరెంట్ ఐ అనేది పాస్ అవుతుంది. ఈ డిఎక్స్ వల్ల పి అనే బిందువు వద్ద ఏర్పడే అయస్కాంత క్షేత్రం ఎంత, డిబి. దాన్ని మొదటగా కనుక్కొని తర్వాత దాన్ని సమకలనం చేయడం వల్ల మొత్తం తీగ వల్ల పి అనే బిందువు వద్ద అయస్కాంత క్షేత్రం ఎంత ఉంటుందో మనం కనుక్కోవచ్చు. దేన్ని ఉపయోగించి, బయోసావర్ట్ నియమాన్ని ఉపయోగించి. సో బయోసావర్ట్ నియమం ప్రకారం మనకి ఏం తెలుసు, బయోసావర్ట్ నియమం ప్రకారం ఈ చిన్న మూలకం వల్ల పి అనే బిందువు వద్ద ఒకవేళ దీంట్లో కరెంట్ అయ్యే పాస్ అయితే ఆ పి అనే బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర ప్రేరణ ఎంత ఉంటుంది, డిబి ఈజ్ ఈక్వల్ టు సూత్రం ప్రకారం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం μ0/4π ఐడిఎల్ sin θ బై ఆర్ స్క్వేర్. కానీ ఇక్కడ డిఎల్ బదులు డిఎక్స్ మూలకం చిన్న మూలకం తీసుకుంటాం కాబట్టి ఐడిఎల్ sin θ బై ఆర్ స్క్వేర్ తీసుకోవడం జరుగుతుంది. ఇది సూత్రం, బయోసావర్ట్ నియమం. డిబి ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఐడిఎల్ sin θ బై ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఈ చిన్న మూలకం వల్ల ఏర్పడ్డ అయస్కాంత క్షేత్రం ఎంత, ఇప్పుడు మొత్తం తీగ వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రాన్ని మనం కనుక్కోవడం జరుగుతుంది. ఏ విధంగా అనేది మనం చూద్దాం. ఓకే, ఇక్కడ పటాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మూల బిందువు, ఇక్కడ చిన్న మూలకం డిఎక్స్ అనేది మూల బిందువు నుంచి ఎక్స్ దూరంలో ఉంది. అదే విధంగా ఈ పి అనే బిందువు ఈ తీగ నుండి ఎంత దూరంలో ఉంది, స్మాల్ ఏ దూరంలో ఉంది. తర్వాత ఈ చిన్న మూలకం డిఎక్స్ అనేది పి నుంచి ఎంత దూరంలో ఉంది, స్మాల్ ఆర్ దూరంలో ఉంది. ఇక్కడ కోణం ఎంత మనకు 5. అయితే చిన్న మూలకం తర్వాత ఈ పి అనే బిందువు మధ్యలో ఉన్న కోణం తీటా. ఓకే, ఇది పటం నుంచి మనం తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ పటం నుంచి మనకు సైన్ థీటా ఏమవుతుంది, సైన్ థీటాకి ఎదుటి భుజం ఏంటి, ఇది ఓపి. ఓకే, సో థీటాకి ఎదుటి భుజం ఏ, తర్వాత ఓపి, తర్వాత
మనకు కర్ణం ఎంత ఆర్, కాబట్టి ఏ బై ఆర్ అవుతుంది. ఓకేనా, పటం నుంచి మనకు సైన్ థీటా విలువ ఏమవుతుంది, ఏ బై ఆర్. ఈ ఏ బై ఆర్ విలువను ఈ దాంట్లో ప్రతిక్షేపిస్తే ఏ బై ఆర్, ఏ బై ఆర్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్, ఆర్ క్యూబ్, కాబట్టి ఏ పైన వస్తుంది డిఎక్స్. సో dB is equal to mu naught I by 4 pi a dx by r cube అవుతుంది. ఎందుకంటే sin θ స్థానంలో మనం ఏం రాస్తున్నాం, a by r విలువ రాస్తున్నాం. పటం నుంచి θ sin θ is equal to ఎదుటి భుజం బై కర్ణం, కాబట్టి sin θ is equal to a by r, కాబట్టి ఈ విధంగా dB is equal to mu naught I by 4 pi a dx by r cube. ఆల్రెడీ r స్క్వేర్ ఉంది కాబట్టి r తోటి మల్టిప్లై చేస్తే r క్యూబ్ అవుతుంది. ఆ విధంగా మనం తీసుకున్నాం. పటంలో మళ్ళీ ఇంకోటి మనం గమనించినట్లయితే ఇక్కడ కర్ణం, ఇక్కడ మనకు ఏముంది, లంబకోణ త్రిభుజం ఉంది. లంబకోణ త్రిభుజంలో కర్ణం అనేది మనకు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఎంత మనకి ఇక్కడ ఆర్ స్క్వేర్, మనకి ఏం తెలుసు, కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం స్క్వేర్ ప్లస్ ఆసన్న భుజం స్క్వేర్ అని తెలుసు. కర్ణం స్క్వేర్ అంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఆసన్న భుజం అంటే మనకు ఎదుటి భుజం ఏ స్క్వేర్, ఆసన భుజం ఎక్స్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, కాబట్టి ఆర్ విలువ ఏమవుతుంది, అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్ స్క్వేర్, పటం నుంచి ఆర్ స్క్వేర్ విలువ ఏమవుతుంది, ఇక్కడ కర్ణం కాబట్టి ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎదుటి భుజం ఏ స్క్వేర్ ప్లస్ ఆసన భుజం ఆర్ ఎక్స్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆర్ విలువ ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 స్క్వేర్ ని వర్గాన్ని అవతలకు పంపిస్తే వర్గమూలం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్ క్యూబ్ విలువ ఏమవుతుంది, ఆర్ క్యూబ్ విలువ ఏమవుతుంది, ఇరువైపుల క్యూబ్ ని మనం చేసినట్లయితే, ఇరువైపుల ఘనాన్ని మనం చూసినట్లయితే ఆర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 1/2 గా 3/2 అవుతుంది. సో ఆర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇప్పుడు ఇది సమీకరణం 1 అనుకున్నాం. ఇక్కడ ఆర్ క్యూబ్ బదులు ఈ విలువను ప్రతిక్షేపిస్తాం. ఏమవుతుంది ఇక్కడ చూడండి, dB is equal to mu naught I by 4 pi a dx by r క్యూబ్ అంటే a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ 3/2. దాన్ని ప్రతిక్షేపించాం. ఇక్కడ వరకు అయితే క్లియర్ గా ఏం లేదు, మనము సూత్రాన్ని తీసుకుంటున్నాం. దాంట్లో డయాగ్రామ్ పటం నుంచి sin θ విలువ ప్రతిక్షేపించాం. అదే విధంగా r క్యూబ్ విలువ ప్రతిక్షేపిస్తే ఎట్లాస్ మనకి ఏమొచ్చింది, dB is equal to mu naught I by 4 pi a dx by a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ 3/2 వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇది కేవలం చిన్న మూలకం వల్ల ఏర్పడ్డ అయస్కాంత క్షేత్రం. మొత్తం కావాలంటే మనం ఏం చేయాలి, దాన్ని సమకలనం చేయాలి. ఇక్కడ వరకు నేను తోడ్పడడం జరుగుతుంది, ఇక్కడ వరకు ఓకే కదా మనకు. సో ఇప్పుడు దీంతో వచ్చింది. ఇప్పుడు మొత్తం విలువ రావాలంటే మొత్తం అనంత పొడవుగా తీగ వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రం విలువ రావాలంటే మనం ఏం చేయాలి, దీన్ని సమకలనం చేయాలి. సమకలనం అనంతం నుంచి -∞ టు +∞. dB is equal to, అప్పుడు మనకు b విలువ రావడం జరుగుతుంది. b is equal to ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ -∞ టు +∞ mu naught I by 4 pi a dx by a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఈ విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. సరే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఒక్కసారి మళ్ళీ పటాన్ని గమనించినట్లయితే, పటం నుంచి ఇక్కడ పై ఉంది కోణం, పటం నుంచి మనకు tan phi విలువ ఏమవుతుంది, పటం నుంచి tan phi విలువ, tan అంటే tan phi అంటే ఏంది, ఎదుటి భుజం బై ఆసన భుజం అంటే ఎంత, x/a. tan phi is equal to ఏమవుతుంది, పటం నుంచి x/a. ఇక్కడ నుంచి x is equal to ఏమవుతుంది, a tan phi అవుతుంది, a tan phi. దీన్ని అవకలనం చేస్తే ఏమవుతుంది, dx is equal to a tan phi. tan phi యొక్క అవకలనం ఏమవుతుంది, secant square phi ఇంటూ d5 అవుతుంది. మళ్ళీ దాని లోపలి అవకలనం, కాబట్టి మనకు ఎంత వచ్చినట్టు ఇక్కడ dx is equal to a secant square phi d5 వస్తుంది. సో dx is equal to a secant square phi d5. ఈ విలువను ఈ సమీకరణం 3 అనుకుంటే, ఇది సమీకరణం ఇది 3 అనుకుంటే, ఇది 4 అనుకుంటే, సమీకరణం 4 నుంచి dx విలువను, x విలువను తర్వాత dx విలువను దీంట్లో ప్రతిక్షేపిస్తే, x మరియు dx విలువలను ఈ సమీకరణం 3లో ప్రతిక్షేపిస్తే మనకు ఏమొస్తుందో ఒకసారి గమనించండి. ఇంటిగ్రేషన్ మైనస్ అయితే ఇక్కడ మనం ఈ లిమిట్స్ అవధులు అనేవి మారుతాయి.
ఎందుకంటే అనంతం తీసుకున్నాం, tan అనంతం అంటే π/2 అవుతుంది. సో π/2 మైనస్ π/2 నుంచి ప్లస్ π/2 కి లిమిట్స్ అనేవి మారడం జరుగుతుంది. మ్యూ నాట్ బై 4π a ఇంటూ dx ఎంత వచ్చి మనకు ఇక్కడ a secant square పై d5, కాబట్టి a స్క్వేర్ secant square పై d5 వస్తుంది. ఓకే, కింద అదే విధంగా కింద ఏముంది మనకు a స్క్వేర్ అట్లనే ఉంటుంది. x అంటే ఎంత a tan స్క్వేర్, కాబట్టి a స్క్వేర్ tan స్క్వేర్ 5 అవుతుంది. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మనం రాసుకోవడం జరుగుతుంది. ఇంత వచ్చింది మనకు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, దీన్ని కూడా నేను చూపడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు వచ్చేసింది మనం. ఇప్పుడు దీంట్లో a స్క్వేర్ tan స్క్వేర్ 5 అయితే ఇక్కడ మనకు హోల్ క్యూబ్, అవునా, మనకి ఏముంది ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది. హోల్ క్యూబ్ హోల్ పవర్ 3/2 సారీ 3/2 ఉంటే ఆ 3/2 మనం మ్యాథ్స్ గా రాసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం రాసుకున్న తర్వాత ఇక్కడ a స్క్వేర్ ని మనం కామన్ తీస్తే ఏమవుతుంది, మనకు a స్క్వేర్ కనుక మనం కామన్ తీసినట్లయితే చూడండి మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ -π/2 టు π/2 అయితే ఇక్కడ ఈ μ0/4π కామన్, μ0I/4π అనేది కామన్. ఓకే, సో కామన్ తీసినట్లయితే a స్క్వేర్ secant స్క్వేర్ 5 d5 బై ఇక్కడ a స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ -π/2 టు π/2 కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, a స్క్వేర్ కామన్ తీస్తే లోపల మనకు a స్క్వేర్ హోల్ పవర్ 3/2 అంటే మనకు a క్యూబ్ బయటకు వస్తుంది. ఓకే, స్క్వేర్ 1/2 క్యాన్సిల్ అవుతుంది, a క్యూబ్ అనేది బయటకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ 5 ఏమవుతుంది మనకు హోల్ పవర్ 3/2. 1 ప్లస్ tan స్క్వేర్ 5 ఏమవుతుంది, secant స్క్వేర్ 5 అవుతుంది. కాబట్టి ఈ secant స్క్వేర్ 5 మనం రాసుకుంటాం నెక్స్ట్ స్టెప్ లో. సో μ0I/4π ఇక్కడ a క్యూబ్ a స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ a మాత్రం మిగులుతుంది. సో పైన మనకి ఏం మిగులుతుంది, -π/2 టు +π/2. ఓకే, +π/2 secant స్క్వేర్ బై కింద కూడా secant స్క్వేర్ బై. సో secant స్క్వేర్ 5 d5 ఇక్కడ secant స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి, ఏం మిగులుతుంది, secant క్యూబ్ మిగులుతుంది. secant క్యూబ్ మిగులుతుంది, secant స్క్వేర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. 1/secant 1/secant 5 మిగులుతుంది. 1/secant 5 అంటే cos 5, కాబట్టి ఏం మిగులుతుంది, లాస్ట్ ఇక్కడ కింద a కూడా ఉంటుంది, a బయటకి తీస్తాం. μ0I/4πa ఇక్కడ మిగిలింది 1/secant అంటే cos 1/secant 5 మిగిలితే ఏమవుతుంది, cos 5 అవుతుంది. ఓకే, ఇంటిగ్రేషన్ cos 5 ఏమవుతుంది, sin 5 అవుతుంది. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 5 ఏమవుతుంది, sin 5 μ0I/4πa ఇంటిగ్రేషన్ cos 5 sin 5 అవుతుంది. లిమిట్స్ -π/2 టు +π/2 వస్తుంది. దీన్ని కూడా నేను చూడడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఎట్లా మనకు లిమిట్స్ ఏమొచ్చినాయి, sin మనకి ఏమొస్తుంది, ఎట్లా మనకు b మొత్తం కూడా μ0I/4πa sin π/2 మైనస్ ఆఫ్ sin -π/2. sin -π/2 ఏమవుతుంది, -sin π/2 కాబట్టి ప్లస్ అవుతుంది. sin π/2 విలువ ఎంత, 4πa sin 90 అన్నది, sin 90 1 + 1. సో 1 + 1 ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఇక్కడ 2 అవుతుంది. ఓకే, 2 1 2 2 కాబట్టి ఎట్ లాస్ట్ μ0I/2πa మిగులుతుంది. ఇది b విలువ, అంటే మొత్తం అనంత పొడవు వల్ల తీగలో ప్రవహించే విద్యుత్ వల్ల ఒక p అనే బిందువు వద్ద మొత్తం అయస్కాంత ప్రేరణ విలువ b ఎంత వస్తుంది, μ0I/2πa వస్తుంది. ఈ విలువ ఇంపార్టెంట్ మనకు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. బయోసావార్ట్ నియమము తర్వాత దీని యొక్క అనువర్తనం ఏదైతే మొత్తం అనంత పొడవు వల్ల విద్యుత్ ప్రవహించే తీగ వల్ల ఏర్పడే అయస్కాంత ప్రేరణ విలువ μ0I/2πa. ఇది ఈ అనువర్తనం ఇంపార్టెంట్ ప్లస్ బయోసావార్ట్ నియమం, ఈ రెండు కలిపి అడగడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నేర్చుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ.